ఇంతియాజ్ గారు, ఉత్తరాంచల్ యూనివర్సిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుంది? ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అనేది ఇండియాలో దగ్గర దగ్గర 600 యూనివర్సిటీస్ ఉంటే ఓన్లీ యాజ్ పర్ యూజీసీ 20 to 30 యూనివర్సిటీస్ మాత్రమే ఈ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి అప్రూవల్స్ ఉన్నాయండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఈ సంథింగ్ నాట్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కానీ లేదా ఈసీఏ ఇట్లా కాదండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి ప్రాక్టికల్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఓకే, సో మేము ఏం చేస్తామంటే ప్రతి ఇయర్ ప్రతి సెమిస్టర్ స్టూడెంట్కి ఒక ఎయిర్పోర్ట్తోనో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్తోనో ఒక స్పేస్ రిలేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీతోనో మనం టైఅప్ చేపించేసి వర్క్ చేపిస్తామండి. ఓకే, యాజ్ ఏ రిజల్ట్ మనకి ఇండియాలో ఓన్లీ మనకి ఇచ్చే సీట్స్ వచ్చేసి ఇండియా మొత్తంలో 80 సీట్స్ అండి ఏరోస్పేస్లో. ఇండియా మొత్తంకి కలిపి మన తెలుగు స్టేట్స్కి ఇచ్చేది 23 సీట్స్ అనమాట. ఓకే. ఓకే, వాళ్ళకి ప్రాపర్ ఇంటర్న్షిప్తో ప్రాపర్ ఇండస్ట్రియల్ టైప్తో వర్క్ చేయించేసి స్టూడెంట్కి అనేది అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తామండి. ఓకే, మ్యాండేటరీ ఏరోస్పేస్లో ఆస్ట్రానాటికల్ ఇంజనీరింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మీకు ఏంటంటే ఎర్త్ పైన అంటే ఫ్లైట్స్, డ్రోన్స్, హెలికాప్టర్స్ వీటిపైన కవర్ చేస్తుంది. ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ ఏంటంటే మీకు ఏమంటారు స్పేస్ రిలేటెడ్ శాటిలైట్స్, తర్వాత ఏమంటారు స్పేస్ షిప్స్. ఓకే, ఇట్లాంటి దానిపైన కవర్ చేస్తుంది అనమాట. సో వీటిలో ఏంటంటే చాలా వాస్ట్ రిలేటెడ్ జాబ్స్ ఉన్నాయండి. 2028 2030 కల్లా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో జాబ్స్ అనేటివి చాలా హై లెవెల్లో ఉన్నాయన్నమాట. సో ఏరోస్పేస్ అనేది ఎవరు లైక్ ఏరోస్పేస్ పైన ఫోకస్ చేస్తున్నారో ఇట్ విల్ క్రియేట్ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, మంచి ప్లేస్మెంట్స్ కూడా వస్తాయండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్.